సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులు కూడా భయపడేలా, అసహ్యించుకునేలా ఉండాలి. అప్పుడే విలన్ పాత్రకి తగిన గుర్తింపు వస్తుంది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కట్టుకట్టిన విలన్ పాత్రల్లో ఒదిగిపోయిన నటులు చాలా మందే ఉన్నారు. అందులో సత్యప్రకాష్ ఒకరు. తన భయంకరమైన విలనిజంతో సైకో సత్యప్రకాష్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారాయన. రూపు చూస్తే సత్యప్రకాష్ ఉత్తరాది వారేమో అనుకుంటారు చాలా మంది. కానీ ఆయన మన తెలుగువాడే. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో పుట్టారాయన. ఆయన ఒడిశాలో పెరిగాడు. కెరియర్ ప్రారంభంలో కొద్ది రోజుల పాటు బ్యాంకుల్లో క్లర్క్ గా ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత నటనపై ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడాయన. అన్నట్టు సత్యప్రకాష్ అసలు పేరు వెంకట సూర్య సత్యనారాయణ సోమయాజుల ప్రసాద్. సినిమాలోకి వచ్చాక సత్యప్రకాష్ గా పేరు మార్చుకున్నాడు. సినిమా అవకాశాల కోసం కుటుంబ సభ్యులకు చెప్పకుండా ముంబై వెళ్లిన సత్య అక్కడ చాలా కష్టాలు పడ్డాడు. అవకాశాల కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన సత్య ఓ కన్నడ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించి అందరి మన్ననలను అందుకున్నాడాయన. ఆ తర్వాత ఆయనకి అవకాశాలు వెల్లువెత్తాయి. కన్నడతో పాటు హిందీ, తెలుగు భాషల్లోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక తెలుగులో సత్యప్రకాష్ నటించిన మొదటి చిత్రం జైత్రయాత్ర. ఆ తర్వాత 1995లో మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం విలన్ గానే కాకుండా నటుడుగా, కమెడియన్ గా కూడా అదరగొట్టి టాలెంటెడ్ యాక్టర్ అనిపించుకున్నాడు. నరసింహ నాయుడు, మాస్టర్, ఎదురులేని మనిషి, సీతారామరాజు, సీతయ్య, పోకిరి, లక్ష్మి తదితర సినిమాల్లో సత్యప్రకాష్ పోషించిన పాత్రలకి మంచి పేరు ఉంది. ఓవరాల్ గా 11 భాషల్లో సుమారు 500కి పైగా సినిమాల్లో నటించారు సత్యప్రకాష్. కొన్ని సినిమాలకి దర్శకత్వం వహించారు కూడా, కానీ పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఇక చివరిసారిగా ఆ ఏడాదిలో రిలీజ్ అయిన ఆదిపర్యంలో ఒక కీలక పాత్ర పోషించారాయన. అయితే గతంలోలా ఆయన ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు. అయితే ఈ మధ్యన ఆయన కొన్ని ఇంటర్వ్యూలలోనూ కనిపిస్తున్నాడు ఈ ఫేమస్ విలన్. సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులు కూడా భయపడేలా, అసహ్యించుకునేలా ఉండాలి. అప్పుడే విలన్ పాత్రకి తగిన గుర్తింపు వస్తుంది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కట్టుకట్టిన విలన్ పాత్రల్లో ఒదిగిపోయిన నటులు చాలా మందే ఉన్నారు. అందులో సత్యప్రకాష్ ఒకరు. తన భయంకరమైన విలనిజంతో సైకో సత్యప్రకాష్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారాయన. రూపు చూస్తే సత్యప్రకాష్ ఉత్తరాది వారేమో అనుకుంటారు చాలా మంది. కానీ ఆయన మన తెలుగువాడే. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో పుట్టారాయన. ఆయన ఒడిశాలో పెరిగాడు. కెరియర్ ప్రారంభంలో కొద్ది రోజుల పాటు బ్యాంకుల్లో క్లర్క్ గా ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత నటనపై ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడాయన. అన్నట్టు సత్యప్రకాష్ అసలు పేరు వెంకట సూర్య సత్యనారాయణ సోమయాజుల ప్రసాద్. సినిమాలోకి వచ్చాక సత్యప్రకాష్ గా పేరు మార్చుకున్నాడు. సినిమా అవకాశాల కోసం కుటుంబ సభ్యులకు చెప్పకుండా ముంబై వెళ్లిన సత్య అక్కడ చాలా కష్టాలు పడ్డాడు. అవకాశాల కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన సత్య ఓ కన్నడ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించి అందరి మన్ననలను అందుకున్నాడాయన. ఆ తర్వాత ఆయనకి అవకాశాలు వెల్లువెత్తాయి. కన్నడతో పాటు హిందీ, తెలుగు భాషల్లోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక తెలుగులో సత్యప్రకాష్ నటించిన మొదటి చిత్రం జైత్రయాత్ర. ఆ తర్వాత 1995లో మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం విలన్ గానే కాకుండా నటుడుగా, కమెడియన్ గా కూడా అదరగొట్టి టాలెంటెడ్ యాక్టర్ అనిపించుకున్నాడు. నరసింహ నాయుడు, మాస్టర్, ఎదురులేని మనిషి, సీతారామరాజు, సీతయ్య, పోకిరి, లక్ష్మి తదితర సినిమాల్లో సత్యప్రకాష్ పోషించిన పాత్రలకి మంచి పేరు ఉంది. ఓవరాల్ గా 11 భాషల్లో సుమారు 500కి పైగా సినిమాల్లో నటించారు సత్యప్రకాష్. కొన్ని సినిమాలకి దర్శకత్వం వహించారు కూడా, కానీ పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఇక చివరిసారిగా ఆ ఏడాదిలో రిలీజ్ అయిన ఆదిపర్యంలో ఒక కీలక పాత్ర పోషించారాయన. అయితే గతంలోలా ఆయన ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు. అయితే ఈ మధ్యన ఆయన కొన్ని ఇంటర్వ్యూలలోనూ కనిపిస్తున్నాడు ఈ ఫేమస్ విలన్.